జై హింద్. శ్రీనివాస వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పద్మా కాలనీ నల్లకుంట ఎస్ఎల్ డాగ్స్ ఇంటర్ లైన్లో ఈ సంవత్సరం గణేష్ని ప్రతిష్ఠించి మండపాన్ని నిర్మించి చాలా ఉత్సాహంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ శ్రీ నితీష్ కుమార్, సాయి, వినోద్, శ్రీకాంత్, శేషు, అరుణ్, వసంత్, రిత్విక్, రాజారాం మరియు రిషికాంత్. అలాగే మహిళా సభ్యులు దీపిక, హేమ, సుస్మిత, జ్యోతి మొదలైన వారు ఈ బృందంలో ఉన్నారు. వీరందరూ కలిసి అంగరంగ వైభవంగా గణేష్ని యొక్క పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు వారు కూడా చాలా ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యగానాలు చేస్తూ స్వామివారిని సేవించారు, ఆనందాన్ని పొందారు. గజనన గణపతి గజముకుడే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి घर में पधारो गजानंद जी, मेरे घर में पधारो, घर में पधारो गजानंद जी, मेरे घर में पधारो. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానాన్ని కూడా వీళ్ళు నిర్వహించారు. रिद्धि सिद्धि लेके आ गणराजा, मेरे घर में पधारो, रिद्धि सिद्धि लेके आ गणराजा, मेरे घर में पधारो, घर में पधारो, घर में पधारो, घर में पधारो. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రీమతి అమృత గారు పాల్గొన్నారు. మహిళా సభ్యులు వారిని ఘనంగా శాలువాతో సత్కరించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది నల్లకుంట పద్మా కాలనీ నుంచి అండి. మాకు ఒక మహిళా సంఘం ఉంది. ఆ కాలనీలో అందరం కలిసి ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటాము. ఇది 3వ సంవత్సరము. రోజు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాము. లేడీస్కి గేమ్స్ ఉంటాయి, పిల్లలకి గేమ్స్ ఉంటాయి. రోజు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఒక 500 మెంబర్స్ దాకా అన్నదానం చేశాము. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది 3వ సంవత్సరము. రేపు నిమజ్జనం ఉంటుంది. రేపు ఈవినింగ్ కాలనీ వాళ్ళందరం కలిసి ఈరోజు కుంకుమార్చన కూడా చేసుకున్నాము లలిత సహస్రనామంతో. నా పేరు హేమ అండి. నేను పద్మా కాలనీ శంకర్ మఠ్ బ్యాక్ సైడ్ వస్తుంది మా కాలనీ. ఆపరేటర్ గారు కూడా వచ్చారు గెస్ట్గా. తనకి మేము సన్మానం చేశాము, గెస్ట్గా పిలిచాము. లక్ష్మి, పద్మా కాలనీ, శంకర్ మఠ్, నల్లకుంట వాసులం అండి. ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ చాలా నిరాడంబరంగా జరుగుతాయి. లేడీస్ అందరూ పిల్లలతో వాళ్ళ ఆడుకోవడానికి పాడుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మేడం పద్మ గారు కూడా రావడం జరిగింది. చాలా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతాయి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు నల్లకుంట పద్మా కాలనీకి ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను వీళ్ళందరినీ ఫస్ట్ టైం కలవడం జరిగింది. వాళ్ళ సంతోషం చూసేసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత ఆహ్లాదంగా చేసుకోవడం అనేది కాలనీలలో చాలా చెప్పదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్లలో ఎక్కడ పోయినా కూడా చాలా బాగా వినాయక చవితి జరుపుకుంటున్నారు. ఇట్లాగా జరుపుకోవాలా, విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలా.
ఎందుకంటే బయట కొంచెము ఈ మలేరియా ఈ డెంగీ ఇవన్నీ బాగా ఈ వింత వింత జబ్బులు వస్తున్నాయి. వీటితో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోయినా ఈ వాతావరణంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ జరగకుండా అందరు కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మనకు భగవంతుడు ఉన్నాడు, కానీ ఆయన ఉంటాడు మనకు ఆశీస్సులు, కానీ మన జాగ్రత్తగా మనం కూడా కొంచెం ఉండాలా. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది కూడా ఏదైనా వ్యాధులు వచ్చేసినా కూడా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా. మనం అందరం చల్లగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలా, ఆ విఘ్నేశ్వరి ఆశీర్వాదాలు ఉండాలి. అందరికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మన ఛానల్ అడ్వకేట్ యాక్టర్ లైఫ్కు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మనము ఛానల్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ ఇట్. At the same time, subscribe our channel. Thank you very much. Bye bye.